రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల శుభ సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సప్తశక్తి సంఘం ముగింపు కార్యక్రమం ఈ నెల 19న విశాఖ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు విద్యాభారతి అఖిల భారతీయ సప్తశక్తి సంఘం టోలీ సభ్యురాలు మరియు సప్తశక్తి సంఘం దక్షిణ క్షేత్ర దక్షిణ మధ్య క్షేత్ర సంయోజకి డాక్టర్ బండారు ధర్నిప్రియ తెలిపారు. ద్వారకానగర్ శ్రీ కృష్ణ విద్యా మందిర్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రాంత సప్తశక్తి సంఘం సంయోజకి అంజలి ప్రసాద్, జనపరెడ్డి ఉమాదేవి తదితరులతో కలిసి డాక్టర్ బండారు ధర్నిప్రియ మాట్లాడుతూ సప్తశక్తి సంఘం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత ఈపీఎస్ భాగ్యలక్ష్మి, ప్రధాన వక్తగా డాక్టర్ టి రాధాబాయి హాజరై మహిళా శక్తి, మహిళల అంతర్గత సామర్థ్యం తదితర అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి మహిళలందరూ హాజరై విజయవంతం చేయాలని డాక్టర్ బండారు ధర్నిప్రియ కోరారు. అందరికీ తెలిసినటువంటి ఒక విషయం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. దాని ప్రేరిత సంస్థ అయినటువంటి విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన్ వారి ఆధ్వర్యంలో దాదాపు 24,000 పాఠశాలలు, 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల కేంద్రంగా మాతృశక్తి సమ్మేళనాలు సప్తశక్తి సంఘం అనే పేరుతో దేశవ్యాప్తంగా నడపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని సందర్భంలోనే అక్టోబర్ 5వ తారీఖు రాణి దుర్గావతి జయంతి రోజున మన కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం జరిగింది. దానిలోనే ఆంధ్ర ప్రాంతంలో కూడా మొట్టమొదటి కార్యక్రమం అక్టోబర్ 5న మొదలైంది. దీనికి సప్తశక్తి సంఘం అనే పేరు ఎందుకు పెట్టుకున్నాము అంటే, స్త్రీలో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల యొక్క ప్రస్తావనను శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి అధ్యాయము అందులో 34వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్త్రీలలో ఉన్నటువంటి 7 గుణాలను తన యొక్క శక్తులే అన్నట్టుగా వివరించబడింది. దాన్ని కీర్తి స్త్రీవాక్ష నారీణాం స్మృతి మేధ ధృతిక్షమ అని చెప్పబడింది. ఏవైతే 7 గుణాలు స్త్రీమూర్తులలో ఉన్నాయో వాటిని జాగృతం చేయడం కోసము దేశ సంస్కారాలను, దేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సుసంస్కారాలను పెంచడం కోసం, దేశం సుసంపన్నం చేయడం కోసము కుటుంబాన్ని కేంద్రితంగా తల్లి తన బాధ్యతను నిర్వర్తిస్తూ అదేవిధంగా సమాజానికి కూడా ఎంతో దోహదం పడాలనేటువంటి దృష్టిలో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 30,000 కార్యక్రమాలు జరిగాయి. దాదాపుగా ఒక 30 నుంచి 40 లక్షల వరకు మాతృమూర్తుల భాగస్వామ్యం ఇందులో లభించింది. నిజంగా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. మహిళలు తమకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బాధ్యతలు, ఒక గృహిణిగా కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, అనేక రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ వారి సమయం ఇచ్చి ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహాయపడ్డారు. అదేవిధంగా మన దగ్గర ఆంధ్ర ప్రాంతం మొత్తం 270 వరకు కార్యక్రమాలు జరపడం జరిగింది. దాదాపుగా 30,000 మహిళలను మనం కలపడం కూడా జరిగింది. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ఫిబ్రవరి మాసంలో 19వ తారీఖున ముగించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఛత్రపతి శివాజీ జయంతి, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ద్వితీయ సరసంఘచాలక అయినటువంటి శ్రీ గురూజీ గారి జయంతి కూడా ఆ పర్వదినాన్న ముగింపు కార్యక్రమంతో ఈ కార్యక్రమాలను
ప్రస్తుతం అంటే ఇది నాంది అని చెప్పుకోవచ్చు. ముగింపు కార్యక్రమం అంటే ఏదైనా మొదలుపెట్టినప్పుడు ప్రతిదానికి ఒక ముగింపు అంటూ చేయాలి కనుక ఇది ఒక సమారోపం. ఈ సమారోపే మనకేమవుతుందంటే రేపొద్దున విద్యాభారతి కూడా రాబోయే సంవత్సరంలో అమృత మహోత్సవం చేసుకుంటుంది 75 సంవత్సరాలు. దాని కార్యక్రమాలకు నాంది అవుతుంది. ఈ కార్యక్రమాల ముగింపు ప్రాంత స్థాయిలో మన ఆంధ్ర ప్రాంత స్థాయిలో మన విశాఖపట్నంలో భారతీయ విద్యా కేంద్రం ఇది కూడా దశాబ్దాలుగా ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి సమాజంలోకి ఉన్నత స్థితిలోకి పంపించినటువంటి ఒక ఏమంటే ప్రథమ విద్యా సంస్థగా మనం చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో వారు నిర్వహణలో వారు మనకు హోస్ట్ చేస్తున్నారు మొత్తం ప్రాంతానికి సంబంధించినటువంటి ముగింపు కార్యక్రమానికి. అది కళాభారతి ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ నెల 19వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఎట్లా అయితే మీరందరూ కూడా సహకరించి అనేక విషయాలని సమాజంలోకి తీసుకెళ్లారు మా కార్యక్రమాల గురించి, అదేవిధంగా ముగింపు కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో ఈ మాతృశక్తి జాగరణ కార్యక్రమాలన్నీ కూడా అదేవిధంగా మీరు బయటికి తీసుకువెళ్ళి సమాజానికి అందిస్తారని ఆశిస్తున్నాను. శక్తి సంగమం మనం అనుకున్న తర్వాత ప్రతి ఒక్క అంటే మహిళలందరూ కలిసి ఏం చేయాలి అనేది, సప్తశక్తి సంగమం అంటే ఏమిటి, అది ప్రజల్లోకి వెళ్ళాలి అనే నానుడి కోసం మనం క్షేత్రస్థాయిలో వక్తలు సంయోజకులు కలిసి శిక్షణ తీసుకున్నాం. శిక్షణ అనంతరం ప్రాంతాల వారీగా ప్రతి సమితులకి వెళ్ళి ప్రాంతాల వారీగా వెళ్ళి వాళ్ళందరికీ సప్తశక్తి సంగమం గురించి తెలియపరుస్తూ, అంటే మనం తీసుకున్న అంశాలు దేని మీద అయితే ఉందో కుటుంబ ప్రబోధన, అలాగే ఎన్విరాన్మెంటల్ పర్యావరణ గురించి వాటి గురించి వివరణ ఇస్తూ ఎలా చేయాలి ఏమిటి అనేది వక్తలు వాటి గురించి బాగా వివరించి మహిళల్లో చైతన్యం రావాలి అంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు సమగ్రంగా గ్రహించి ఏం చేయాలి అన్నది వక్తలు చెప్పడం జరిగింది. సంయోజకులు ఏంటంటే ఆ కార్యక్రమం పెద్దలు సూచించిన విధంగా కార్యక్రమం ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దానికి ఒక పరిధులు ఉన్నాయి, అవి దాటకుండాను ప్లాస్టిక్ నిర్మూలనతో ఇవన్నీ చేయాలని సంకల్పంతో వాళ్ళకి ఎలా చేయాలనేది ప్రతి దగ్గర సంయోజకులు ఆ కార్యక్రమం ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఎలా చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఇలా చెప్పడం వలన ప్రతి ఆంధ్ర ప్రాంతం అంతా 279 ప్రోగ్రామ్స్ అయ్యాయి. 27,000 మంది మహిళలు గ్యాదర్ అయ్యారు. అలాగా అంటే 2,260 మంది మహిళలు వక్తలు, 220 మంది మహిళా మాతృమూర్తులకి సన్మానం కూడా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మహిళల్లో చైతన్యమే అంటే కుటుంబం ఎలా అంటే కుటుంబ ప్రబోధన గురించి బాగా తెలుసుకోవడం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, కానీ ఇంకా దీనివలన బాగా తెలుసుకొని ప్రతి ఒక్కరూ దేశంకి మహిళల పాత్ర అంటూ మనం ఏంటో ఏం చేయాలి అనేది చాలామంది మహిళల్లోని మార్పు వచ్చింది. వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇది జరగడం వలన మనకి అంటే ఈ సప్తశక్తి సంఘం మనం అనుకున్న విధంగా సక్సెస్ అయిందని అనుకుంటున్నాం.